కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న చర్చలు సాగుతున్న వేళ ఆసక్తికర కామెంట్స్ చేశారు హైదరాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్. తాను జూబ్లీహిల్స్ అభ్యర్థి రేసులో లేనని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ తాను ఎవరిని అడగలేనని చెప్పుకొచ్చారు. పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిని కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని, క్యాండిడేట్ ఎవరున్నా తాను అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానన్నారు బొంతు రామ్మోహన్. బొంతు రామ్మోహన్ చేసిన కామెంట్స్ పై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, వైపు పార్టీలో ఇందాక మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు జూబ్లీహిల్స్ కి అంటూ కూడా చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున నివేదిక తయారు చేసి హైకమాండ్కి పంపించారు. మరొక వైపు ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ కూడా ఇన్ని రోజులు బహిర్గంగా కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా రేస్లో నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ పైన అనేక పేర్లు వినిపించాయి. అటు ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఐదారు పేర్లు వినిపించినప్పటికీ చివరి అంశానికి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్కరే పరిమితం అవుతున్నారు. ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరిగా మాత్రం అటు మున్నూరు కాపు అండ్ వాళ్ళ భార్య బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య ప్రస్తుతం బీసీ సామాజిక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ పేరు కూడా చాలా బలంగా వినిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థిగా ఉండబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా బొంతు రామ్మోహన్ హాట్ కామెంట్ చేశారు. కాసేపటి క్రితమే మీడియా వేదికగా ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల రేస్లో లేనని అండ్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ కావాలని తను ఎవరిని అడగలేదని, సేమ్ టైం జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖచ్చితంగా హైకమాండే నిర్ణయిస్తుంది. ఎవరిని నిర్ణయించినా సరే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుపు కోసం పనిచేస్తాను అంటూ కూడా ప్రకటన రిలీజ్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. ప్రధానంగా మొదటి నుంచి చూసుకుంటే ఒక్కొక్కరు కూడా రేస్లో నుంచి తప్పుకుంటూ వస్తున్నారు. అటు అజరుద్దీన్ని ఏకంగా గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేసి అజరుద్దీన్ని రేస్లో తప్పించారు. అనంతరం అనేక పేర్లు వినిపించాయి. అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, ఇలా అనేక పేర్లు వినిపించినప్పటికీ లాస్ట్కి మాత్రం బలంగా బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డితో పాటు మరొక వైపు బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఇక మొన్నటి వరకు కూడా ముగ్గురు మంత్రులు ఎవరైతే 3-man కమిటీని జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వేశారో ఆ ముగ్గురు కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా కేవలం 3 పేర్లు ఉన్నాయని, ఆ 3 పేర్లో ఒకటి నవీన్ యాదవ్, 2 సిఎన్ రెడ్డితో పాటు 3వ పేరు బొంతు రామ్మోహన్ దే ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరొక వైపు బొంతు రామ్మోహన్ వైపు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఇదే హైదరాబాద్కి మేయర్గా పనిచేశారు అండ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇదంతా కూడా చూసి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంటుంది అంటూ ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి వేళ ఒక్కసారిగా తనంతట్లా తానే బయటకు వచ్చి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి వ్యక్తి సడన్గా తను రేస్లో లేనని అండ్ మోరోవర్ తను ఎవరిని కూడా జూబ్లీహిల్స్ టికెట్ కావాలి అని అడగలేదు అంటూ కూడా ప్రస్తుతం ప్రకటన చేయడం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇక రత్న చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడుతూ మరొక పేరు వినిపించకుండా నేరుగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరుని అనౌన్స్ చేశారు. మరొక వైపు బీజేపీలో మొదటి నుంచి కూడా కేవలం 2-3 పేర్లే వినిపిస్తున్నాయి. ఆ 2-3 పేర్లు ఎవరో ఒకరు త్వరలో ప్రకటించనున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మరొక వైపు గ్రేటర్లో వచ్చినటువంటి 2వ ఉప ఎన్నిక గతంలో కూడా కంటోన్మెంట్ జరిగినప్పుడు గణేష్ గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకవైపు కైవసం చేసుకోవాలని భావిస్తున్నటువంటి తరుణంలో అనేక పేర్లు మొదటి నుంచి కూడా బొంతు రామ్మోహన్ కానివ్వండి, అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఫహీం ఖురేషి కానివ్వండి, లేదంటే కంచర్ల విజయలక్ష్మి కానివ్వండి అండ్ ఇటు చూసుకుంటే రంజిత్ రెడ్డితో పాటు సిఎన్ రెడ్డి కానివ్వండి, ఇలా అనేక పేర్లు వినిపించాయి. దానం నాగేందర్ కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు మధు యాష్కి లాంటి పేర్లు, ఇలా అనేక పేర్లు వినిపించినప్పటికీ ఫిరోజ్ ఖాన్ కానివ్వండి, విజయరెడ్డి కానివ్వండి, అనేక పేర్లు వినిపించినప్పటికీ లాస్ట్కి మాత్రం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుంటూ కేవలం కమిటీ 3 పేర్లనే పంపించింది అంటూ కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. అందులో బొంతు రామ్మోహన్ పేరు కూడా కీలకంగా వినిపించినప్పటికీ ఒక్కసారిగా ప్రస్తుతం కాసేపటి క్రితం ఆయన చేసినటువంటి ప్రకటన మాత్రం చర్చనీయాంశంగా మారింది. సో దీన్ని బట్టి చూస్తే మరొక వికెట్ కూడా అవుట్ అయిందని చెప్పుకోవచ్చు.
ఫైనల్గా ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి పేర్లు కేవలం 2 పేర్లు మాత్రమే. ఒకటి 2 సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి అండ్ బీసీ సామాజిక వర్గం నుంచి బొంతు రామ్మోహన్ పేర్లు ప్రధానంగా, ఇటు నవీన్ యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ రాబోతోంది. ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించి అటు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడు, మరొక వైపు ఇన్ఛార్జ్ మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అండ్ ముఖ్యమంత్రి ముగ్గురు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన జూమ్ మీటింగ్ వేదికగా చర్చలు జరిపారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. నవంబర్ 11వ తారీఖున బీహార్ 2వ విడతతో పాటు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. ఇలాంటి లోపు పార్టీలో ఒక్కొక్కటి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. రోజుకొక అభ్యర్థి పేరు బయటకు వస్తుంది. సేమ్ టైం రోజుకు ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతూ వస్తున్నారు. సో ఫైనల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపబోతోంది, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వబోతుంది, అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు, ఎప్పుడు ప్రకటించబోతున్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ.